చేయటమే అది పోయిందన్న పోయింది ఎర్రి పెద్దదేనా ఎర్రవన్న గుంజిందన్న ఇది పోయిందన్న పోయిందన్న ఇట్లలో పడి నడుచుకుంటే మళ్ళీ ఆడికి పోవాలి దారి ఎట్టుందో ఏం కథ కూడా అర్థం అట్లా చేపలు పట్టుడు అంటే అంత ఆషామాషి కాదు అన్నా వచ్చి పెద్దదా ఏది ఏది పెద్దదేగా చెరవై చేస్తాడు పిలుస్తాడు భోజనానికి భోజనం తిని బయటకు వస్తాయి అన్నమాట అన్నీ కావాలంటే కావట్లేదన్న మరి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సి వచ్చింది ఇక ఏం డాడీ ఏం పట్టిండు ఎర్రని తింటలేవేంది మరి ఇటన్నా అడగాలగా క్లారిటీ ఇంపార్టెంట్ అయ్యి నేను చెప్తూనే ఉన్నా చిన్న కాలం అయితే పోతుందన్న ఒకళ్ళు పడితే అని సుక్క పాంప్లెట్లు అయ్యి పైకి వచ్చాక మాట్లాడు చేప సైజుని బట్టి గాలాలు కట్టి ఉంచిండు అన్న కడితే చేపలు ఆడ నుండి వస్తాయి నీకు గుంజిందను ఊరి గంటె సరదాగా గండే చేప ఆగతలేదు ఆగదు అది ఎందుకు ఆగిద్ది వీడియోలో రావడం ఇష్టం లేదా అన్నిటికని ఓకే అన్నీ కావాలంటే కావట్లేదన్న మరి ఒకటి కావాలంటే ఒకటి వదు ఇది పోయిందన్న రవ్వు పిల్ల పడ్డది రవ్వు పిల్ల ఆహా ఏముందన్న రవ్వు పిల్ల భలేగుంది అది అన్ఎక్స్పెక్టెడ్ ఇది ఈ ముళ్ళకి ఈ చిన్న గాలం ఏదో గంటలు పెడదామని పెట్టిండు రవ్వు పడ్డది దీనికి రవ్వు పడ్డది దానికి లేదు నూకలు భూమి మీద అంటారుగా అట్టుంది దాని కథ రెండింటి సరిపోయింది పిల్లలు ఉన్నాయి రవ్వ పిల్లలు చిన్న ఆడబడ్డ కూడా ఏ సైజా ఇంక పెద్ద 30 కిలో పోతుంది ఇది రవ్వే చెప్పినగా రవ్వే అని రవ్వ పిల్లే చెప్పినగా రవ్వే అసలు ముళ్ళుకి చేపకి సంబంధం లేకుండా పడుతున్నాయి ఏయో ఒకటి పట్టు వేసే చిక్కంలో రెండు ఎత్తినప్పుడు ఒక బాగా వస్తుంది టిమ్కాలు ఒకటి ఎత్తిన పట్టుకొని చూడాల్సి వస్తుంది
వాల్గో 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 వాల్గో. రవ్వు మళ్ళీ రవ్వే రవ్వే రవ్వే. ఏమైంది వచ్చింది అంతే ఉంది చూడ, పాంప్లెట్ల మంది వచ్చినట్టే ఉంది. లైటింగ్ ఎండ స్పోక్స్ పడుతుంది. ఆ కాయలు ఏందన్న అవి గుచ్చేయరా, అది గోళీలాగానే ఉన్నాయి కూడా, నీ కాలు కాడు ఉన్నాయి చూడ. అయ్యా పిండి కంటే అయ్యే బాగున్నాయి కానీ అయ్యే అసలు ఒకటి గుచ్చేయి పడాలంట దానికే. ఏయి చూద్దాం అసలు ఏం కాయలే అసలు. నిజంగానే పోతుంది అది, నిజంగానే అన్న. అగో ముంచు, అర్రే పెద్ద రవ్వన్న. ఓర్ని సుక్క పాంప్లెట్ ఏదో ఒకట్లే పడ్డది చాలు మనకి చేప. చుక్క పాంప్లెట్ చుక్క పాంప్లెట్ చాలు. సైజ్ చేయి అర చేయి మందం ఉంది ఎక్కువ చాలు. అన్న ఇంటికి పోయిండు, అటే ఉండు. అన్న దయ వల్ల ఈరోజు చేపలు పడుతున్నాం. ఎందుకు? సరదాగా సరదాగా. వస్తున్న కాడికి రెండు ఉంటే పోటీ పడుతున్నాయి అన్న. లేదు చేయటమే అది పోయిందన్న, పోయింది. అర్రి పెద్దదేనా రవ్వన్న. తీ ఏందన్నా మీ గాలానికే ఇది అవుతానే. సరదాకే పడుతున్నాయి. నిజంగా పట్టాలంటే మనం అట్లా కాదు. ఉర్రి వెండిపోయిందన్న. అంతే ఉంది కథ. ఇడ ఏం లేదు, మన ఏసుడు గుంజుడే. గుంజిన దానికేం చేప రావట్లా, లాగని దానికేం చేప తిని ఉంటుంది. అంటే చిన్న ముళ్ళుగా ఇది. చుక్క పాంప్లెట్ ఈ ముళ్ళు ఎంత అది నువ్వు వద్దన్న ముళ్ళు, ఇది వద్దన్నదే, వద్దన్న దానికే పని అవుతుంది. రవ్వన్న చిన్నగా ఇవన్నీ ఏందన్నీ చిన్నగాలం కానీ ఆడాగుతుంది. అసలు బయటికి రావటమే గొప్ప. ఇంకా ఇది అంటే ఇంకేడవుతుంది. ఓకే సరదాగా ఆడుతూ పాడుతూ పోలే సరదా జోక్ చేసి నేను కూడా అంటుంది అది. పిండి సిరేస్తాడు. పిండి అవతల పడితే వచ్చింది, అండలేదు నేలలో పడితేనే ఇబ్బంది. నా భగత్ బాయ్ నరసింహ బాయ్ బాల్ ఆట ఆడతారు ఈడ, క్యాచీలు. ఏమాకన్నా పార్సల్ చేస్తాను అన్ని తౌడు ఇంకేంది. పిండిలో ఉండాలి, మధ్యలో పెట్టి అయితే ఏం కాదు. పోయిద్దిలే. అట్లా ఇసిరితే పోదు ఇది, ఇట్లా ఇసురు పోద్దా. నేనైతే మళ్ళీ అవతల చీరలో పడుతుంది. వస్తుంది అట్టయితే ఇసిరితే పోదు, అది ఇంతే వేయాలి. నువ్వు వేసేదే కరెక్ట్. చెప్పినగా హైలైట్ ఇది. చిన్న లైనే
లైన్ మీదకి వచ్చిందన్న లైన్ మీద వచ్చిందన్న లైనే. దీనికి పిండి అయిపోయింది. ఏ గాలం వేసినా పడతలేవే ఈ గాలానికే పడతాయి. చూసిన మనం బహిష్కరించిన ముళ్ళు పని చేయండి అనుకో ముళ్ళు, అది కూడా ఆడ కూర్చుకొని అన్నీ ఆడే గుచ్చుకొని ఒడ్డుకొస్తాను అంతే. గట్టిదేలే నిజంగానే పోయింది, మధ్యలో పోయిందన్న. అర్రే అర్రే అవునన్నా చుక్కలదే. మొత్తం కామెడీగా అయిపోతుంది ఈరోజు. ఆగట్లేదు సరదాకే చుక్క పాంప్లెట్ అదే పడుతుంది. ఈ సైజులు పడుతుంది కొద్దిగా మంచి సైజ్, అరచేయమన్నా ఉండే. దీనికి ఆడిపోదులే, ఈ గాలానికి పెద్దది పడ్డా ఆడిపోదు. పడ్డదే రావట్లేదు, ఇంకా పడ్డది ఇంకా ఆడిపోతాయి అన్నా. లేదన్నా నీళ్ళలో తడి పొడి చల్లి. ఎంటరకి ఇచ్చలేం పడ అడుగునుందిగా వచ్చిందన్న. ఈ దెబ్బ అయిపోయింది. రవ్వ పిల్లే అది రవ్వ పిల్లే అని చెప్పినగా. ఈ దెబ్బ అయిపోయింది రవ్వ పిల్ల. రవ్వ పిల్ల ఈ దెబ్బ అయిపోయినా. గాలం చిన్న గాలం అయిపోయి చేప ఏం పెద్దది అయిపోయింది. పాంప్లెట్ చిన్నది 1/2 కేజీ తీసుకో అన్న. 1/2 ఫ్రై బాగుంటాయి. చేప ఫ్రై చేయటం ఇంకా అది. నీకు కావాలంటే అవతల పక్కకు పంపుతాను. లేదులే అన్న, పాప ఆగిపోయింది రానంది. అయితే షికార్ అయిపోయింది, ప్యాకప్ చేసేస్తాను. ఏం చేపలు పడ్డాయి మీకు కూడా చూపెడతాయి. ఎన్ని పడ్డాయో. చికెన్ తీస్తాడన్న ఇప్పుడు చూపెట్టి చేపలు. ఇవన్నీ ఇక్కడ పడ్డాయి. పట్టు మూతిపోతుంది. బాగా తన చేప పోయేది. ఇట్లాంటి దారిలో వచ్చినా చూడండి. చేపలు ఉండకూడదు. ఇంట్లో తిట్లే ఏదన్నా ఎందుకు పోయినా అంతే. అంతేలే కానీ మంచి పని చేసిన. వామ్మో నువ్వు ఎక్కడానికి ఎక్కినవు, నేను ఎట్లా ఎక్కుతలే ఎట్లా ఈడైతే ఉండనుగా. మరి భయంకరంగా బయటకు వచ్చేస్తాను. టైం ఓవర్ అయింది, 7 అవుతుంది. చీకటి పడ్డది. ఓకే నువ్వు చూసుకొని బా, కింద స్నేకులు ఉంటాయి. ఇటు కాదు అటు దారి కూడా అర్థం కాదు. అవును నేను చూసి ఎట్టకేలకైతే బయటకు వచ్చినావు. నెలలో నుండి మనం గొడ్డ చేపలు ఇవ్వాలి. ఇవన్నీ పేరు చిన్న చేపల షికారు ఇవ్వాలి. రవ్వులు ఒక వరుస పెట్టి కింద పాంప్లెట్లు ఆగట్లేదుగా. ఆగదు, ఇంటికి పోయేదాకా కూడా ఆగట్లేదు. ఆగలే మీరు ఇంకా నేలలో ఉన్నారని ఊహలో ఉన్నారు. బయటకు వచ్చిన వచ్చారు మీరు. ఖచ్చితంగా కాముగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలా. నువ్వు హై బేర్చలోకి ఈ పోతానే ఇక
ఈ పాంప్లెట్లు మాట్లాడుతున్నాయి అన్న తప్పుడు చేయకుండా ఉంటుంది. ఈరోజు మనకు పడ్డ చేపలు ఇవన్నీ ఇవి ఆగుతలేవు.